వెల్కమ్ టు శ్రీ కామాక్షి ఛానల్. నేను మీ కల్పనానండి. ముందుగా వాటి వీడియోలో బీరకాయ పచ్చడి అయితే చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. మనకి నోటికి ఏమన్నా కమ్మగా తినాలనిపించినప్పుడు ఇలాగా బీరకాయ పచ్చడి చేసుకున్నాను. లేత బీరకాయలు ఉంటే పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈరోజు అయితే నేను బీరకాయ పచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనండి. దీనికోసం నేను ఒక బీరకాయ తీసుకున్నానండి లేతది. తర్వాత 2 టమాటాలు తీసుకున్నాను. మన కారానికి తగినంత పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవైతే తీసుకున్నానండి. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని ఇవి బీరకాయ అనేది పొక్కు తీసి కట్ చేసుకుందామండి. లేత బీరకాయ అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇలాగా మనకి ఎక్కువ తీయాల్సిన అవసరం లేదండి. పొక్కు ఇదిగోండి చూడండి ఇలాగా ఈ ఈన్లు ఉంటాయి కదా, అవి తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు లేతది కదండి, మనం ఎక్కువ తీయకూడదు పచ్చడికి. లేతది కాబట్టి పైనే మనం ఇలాగ ఈనెల వరకు తీసేసుకుంటే బాగుంటుందండి. పొక్కు ఇలాగే ఉంచుకోవాలి. చూడండి ఇలాగ పల్సగా తీసేసుకోవాలి, సరేనండి. ఇప్పుడు మనం ఇదిగోండి నేను చూపిస్తున్నాను. ఇలాగ ఈనెలు పెట్టేసి మనం నీట్గా తీసేసుకుంటే సరిపోతుంది. ముందు శుభ్రంగా కడిగేసేసి పొక్కు తీసేసుకున్నానండి నేను. ఈ సైడ్లు ఇలా కట్ చేసేసుకొని చూడండి. ఇప్పుడు మనం బీరకాయని ముక్కలుగా కట్ చేసుకుందాం. మనమే మరీ సన్నగా కట్ చేయబడలేదండి, కొద్దిగా లావిగా కట్ చేసేసుకుందాం. ఎందుకంటే మనం మగ్గబెట్టేస్తాం కదా నూనెలో. చూడండి ఇలాగా చూసారు కదా, ఇలా ఈ సైజులో మనకి సరిపోతుంది. చూడండి ఇలాగా కట్ చేసేసుకుందాం, సరేనండి. నేను టమోటాలు కూడా కట్ చేసేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి మొత్తం నేను కట్ చేసేసుకున్నానండి. ఇదిగోండి బీరకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కూడా 2గా కట్ చేసేసుకున్నాను. ఒక కాయని 2గా తుంచేసుకున్నాను, సరేనండి. ఇప్పుడు మనకు రెడీ చేసేసుకున్నాం కదా, మనం ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. స్టవ్ అంటించేసుకొని ఒక బాణలు అయితే పెట్టేసుకున్నానండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ హీట్ అవుతాం. ఆయిల్ హీట్ ఎక్కినాక మనం పచ్చిమిర్చి వేసేసుకుందామండి. పచ్చిమిర్చి వేసేసుకొని ఇప్పుడు మనం బీరకాయ కూడా వేసేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ, అన్నీ వేసేసుకున్నాం. లేతదైతే చాలా బాగుంటుందండి. ముదిరిదాని మీద లేత బీరకాయ ఉంటే తీసుకోండి. ఇప్పుడు మనం బీరకాయని 1 నిమిషం పాటు ముందు వేయించుకున్నామండి. పచ్చిమిర్చి, బీరకాయ తర్వాత మనం టమాటా వేసుకోవాలి, సరేనండి. వేయించిన తర్వాత మీకు చూపిస్తాను. ఒక 2 నిమిషాలు వేగిందండి మనకి బీరకాయ, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం అదిగోండి టమాటా, కొత్తిమీర ఇప్పుడే వేసేసుకున్నామండి. కొత్తిమీర కూడా, టమాటా కూడా వేసేసాను. వేసేసి కొంచెం చింతపండు అండి, ఒక రెమ్మ సరిపోతుంది కదండి. ఒక రెమ్మ చింతపండు, మనం తగినంత సాల్ట్ వేసామంటే బాగా మగ్గిపోతుందండి. అందుకని నేను సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను. వేసిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాం. పసుపు కూడా వేసేసుకొని మనం బాగా వేగనిద్దామండి. ఇప్పుడు టమాటా, బీరకాయ అన్నీ బాగా వేగాలి. అప్పుడు దాకా మనం మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. బాగా అన్నీ ఉడికిన తర్వాత నేను చూపిస్తాను. మనకి బాగా వేగిపోయిందండి టమాటా, బీరకాయ. ఇవ్వండి చూడండి బీరకాయ ఎలా కట్ అయిపోతుంది, చూసారా? మనకి అలా కట్ అయిపోయింది చూడండి. టమాటా కానీ అంతా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారబెట్టుకుందాం. మనకి పూర్తిగా చల్లారిపోయిందండి బీరకాయ. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. మిక్సీ జార్లో వేసేసుకొని మనం ఎక్కువ తిప్పాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం అట్లా పల్స్ ఇచ్చినట్టుగా మన రోట్లో దంచుకుంటే ఎలా వస్తుందో అలాగైతే చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు వేసేసుకున్నాం కదా మనకి తగినంత. ఇప్పుడు మనం ఏం వేయాలో చూద్దాం. తెల్లగడ్డ వేస్తున్నానండి. ఒక చిన్న తెల్లగడ్డ అయితే తీసుకున్నాను. తీసుకొని మనం దీంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకున్నామండి. ఒక 1 స్పూను జీలకర్ర వేసేసుకొని ఉప్పు మళ్ళీ అయినా చూసి వేసుకోవచ్చు అండి. ఇందాక నేను వేసింది సరిపోతుంది, నాకు చూసి మళ్ళీ అయినా వేసుకోవచ్చు, సరేనండి. మిక్సీ పట్టేస్తాను నేను. ఎక్కువ పట్టద్దండి, జస్ట్ పల్సిస్తే సరిపోతుంది. జస్ట్ ఇలాగ మనం రోట్లో వేసి దంచితే ఎలా వస్తుందో అలాగా పట్టుకోవాలండి. మనం పల్స్ ఇచ్చామంటే ఇలా వచ్చేస్తుంది, సరేనండి. ఇప్పుడు మనం దీన్ని ఇలాగైనా తినేయచ్చు,
పోపు అయినా పెట్టుకోవచ్చు. నేనైతే పోపు పెట్టుకుంటున్నానండి. పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అదే బాండ్లో పెట్టుకోనండి. స్టవ్ అంటించేసేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకొని చూడండి, స్టవ్ అంటించేసి అదే బాండ్లో అయితే పెట్టేసుకున్నాను. నేను 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. ముందు 1 స్పూన్ వేసుకున్నాను, అది వీడియో పడలేదండి. 2 స్పూన్లు వేసుకున్నాను. వేసేసుకొని ఇదిగోండి కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, చిటపటానిన తర్వాత కొద్దిగా పచ్చెనపప్పు, 2 ఎండుమిర్చి తుంచి వేసుకోండి, బాగుంటుంది. కచ్చా పచ్చాగా దంచిన తెల్లవాయలు వేసేసి కరివేపాకు కూడా వేసేద్దామండి. కరివేపాకు కూడా వేసేసామంటే మొత్తం బాగా వేగిపోతాయి. మనం బాగా వేయించుకున్నాం. కొంచెం ఇంగువ పొడి అండి వేసేసి మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి పోపు వేగిపోయింది. ఇప్పుడు మనం పచ్చడి దీంట్లో వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని కొంచెం 1 నిమిషం పాటు ఇతరగా మాత్రం వేసుకుందామండి. మనకు 1 నిమిషం పాటు వేయించుకున్నాం కదా, పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది. పచ్చడి చూసారా ఎలా ఉందో, బీరకాయ పచ్చడి సూపర్గా ఉంది కదండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.